సీతాపతి రామచంద్ర భగవానికి జై. ప్రతి ఒక్కళ్ళు పొద్దున లేచినాక మన ఇంటోళ్ళు కానీ బయటలో కానీ అందరికీ జై శ్రీరామ్ అనుకుంటా రామ్ రామ్ అనుకుంటా నినాదాలతోని మనం బయటికి వెళ్ళాలా. ప్రతి ఒక్క చోట ఈ రోజు నుంచి మనకు మెహందీపట్నం నుంచి స్టార్ట్ అయింది. సో ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ చూసుకుంటే జైరాబాద్ కావాలి, అక్కడ నిజామాబాద్, మనకి ఇబ్రాహీంపట్నం, ప్రతి ఒక్కళ్ళు మన హనుమాన్ చాలీసా కానీ భగవద్గీత కానీ ప్రతి ఒక్కళ్ళు మన చిన్న పిల్లలకు అనేది మన ఇంట్లో ప్రతి ఒక్కటి మీరు చెప్పి వాళ్ళకైతే ముంగట నడిపాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఈరోజు అందరు పెద్దవాళ్ళు అందరితో వచ్చి మనకి ఇక్కడ పార్టిసిపేషన్ అయితే అయింది మనకి హనుమాన్ చాలీసా పారాయణంలో అయితే. సో అందరు గ్రూప్ మెంబర్స్ అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడైతే తెలుసుకుందాం. జై శ్రీరామ్, బోల్ బజరంగ్ బలీకి జై. అన్న నమస్కారం. అన్న నమస్కారం అన్న, నా పేరు జై శ్రీరామ్ అన్న, నా పేరు సందీప్. ఫస్ట్ టైం మేము మైదీపట్నం డివిజన్లో ఇంత వైభవంగా చేసిన. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీ ప్లానింగ్ అనేది ఎలా వచ్చింది, అంటే ఎంతమంది మీరు కూర్చొని చేసి ఈ ప్లానింగ్ చేయవలసి వచ్చింది? అంటే మా ఒక 10 బస్తీలు మేమందరం ఐకమై మేము ఏందని చెప్పి చూపించి మా పిల్లలకి ఫ్యూచర్లో తెలియాలని చెప్పి చేశామనే ప్రోగ్రామ్. మంది పాల్గొన్నారు మన దాంట్లో. ఈరోజు 5,000 to 6,000 మంది పాల్గొన్నారన్న. మాకు చాలా హ్యాపీగా ఉందన్న. మేమేమో రావనుకున్నాం, మా వీడియో ఎక్కడెక్కడ చాలా వైరల్ అయిపోయినాయి, చాలా వైరల్ చేసిన. ఆ దేవుడు ఉన్నాడు హనుమంతుడు మా వెనుక, చాలా వైరల్ అయినా బాస్ చేశాడు మొత్తం మేమున్న బాస్. ఇలాంటి హనుమాన్ చాలీసా లాంటివి ప్రోగ్రామ్స్ చేయడం మన యూత్ని పక్కదారులు పోతున్నారు, వాళ్ళందరూ ఏకంగా కావాలి అనేటి ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్లనే జరుగుతుంది. అందరు కలిసి కట్టుగా రావాలి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు. అలా జరుగుతుంటేనే మన దాంట్లో ఒక ఐక్యత వస్తుంది. మీరందరూ కలిసి కట్టుగా రావాలనుకుంటున్నాము. మేము అనుకోలేదు ఇంత పెద్దగా అవుతుందని. మొత్తం మా హనుమంతుడు ఆశీస్సులు మా మీద ఉన్నాయి అని అనుకుంటున్నాము. అందుకోసమే ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా అంత పర్ఫెక్ట్గా అయింది. ఈ రోజు చూసుకుంటే మనకి స్వామి మనకి గురుజీలు కానీ ఇంకా మన గెస్ట్ ఎవరెవరు వచ్చారు, అడిగే చేశారు. అగోరా కాళనాథ్ గురుజీ వచ్చారు, అందరూ వచ్చారు, గురుజీ వచ్చారు, దేవర కర్ణాకర్ వాళ్ళ అబ్బాయి దేవర వంశీ గారు వచ్చారు. చాలా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు అన్న. అసలు అనుకోలేదు గ్రాండ్ సక్సెస్ అయితే. వాళ్ళందరి ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని, ఆ హనుమంతుడు ఆశీస్సులు మళ్ళీ చేస్తూనే ఉంటాం మేము. ఇది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని, ఇంకా ఎన్నో చేస్తుంటాం ఇలాంటి కార్యక్రమాలు. అందరూ కలిసి కట్టుగా ఉండి మాకు సపోర్ట్ చేయాలా, మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, గ్రాండ్ సక్సెస్ చేయాలన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరికీ జై శ్రీరామ్. సో ప్రతి ఒక్కరు మనకు చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు అందరూ మంచి ఐక్యత మనకు ఉండి మన వాళ్ళు అందరూ పేరెంట్స్కి. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన భగవద్గీత కానీ ఇంకా మన పురాణాలు ఏమున్నాయి, మన ఏషియన్ సైన్స్ ఏముంది అది మన పిల్లలకి తెలియాలని చెప్పి నేను కోరుతున్నాను. జై బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్, జై హనుమాన్.